సిద్దిపేట సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే వేడుకల్లో భాగంగా రెండవ రోజు యేసు కొరకు పరుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా క్రైస్తవులు చేపట్టిన ఈ పరుగు సిఎస్ఐ చర్చి కాంపౌండ్ నుండి మొదలై నర్సాపూర్ చౌరస్తా, బ్లాక్ ఆఫీస్ చౌరస్తా, ఇక్బాల్ మినార్, ముస్తాబాద్ చౌరస్తాల మీదుగా కొనసాగి తిరిగి సిఎస్ఐ చర్చి వద్ద ముగిసింది. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యానంద్తో కలిసి సిఎస్ఐ చర్చ్ పాస్టర్ ఆంథోనీ మాట్లాడారు. సిలువ వేయబడిన యేసుక్రీస్తు గుడ్ ఫ్రైడే రోజున మరణించి తిరిగి 3వ రోజున ప్రాణం పోసుకుంటారని తెలిపారు. అందుకే గుడ్ ఫ్రైడే వేడుకలను 3 రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా యేసుక్రీస్తు కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఎన్ని పనులున్నా ముగించుకొని మరి ఒక రన్సర్ బిజినెస్లో పాల్గొనడం జరిగింది. మరి యేసు ప్రభువు నిన్న దినము మరి శుభ శుక్రవారం రోజు మానవుల గురించి ప్రాణం పెట్టి మరి ఆయన గురించి మరి చనిపోయి తిరిగి చేసిన దేవుడని మేము ఈరోజు మరి తెలియజేయడానికి ఈ రన్సర్ బిజినెస్ మేమందరం ఎంతో సంతోషంగా మరి జరుపుకుంటూ ఈ పట్టణ ప్రజలు మరి అందరి ఇక పట్టణ ప్రజలకు, ఈ పట్టణ పాస్టర్లు సంఘాలకు, మరి మా జిల్లా పాస్టర్లు సంఘాలకు మరియు సిసిటి పక్షాన అంటే క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ పక్షాన అందరికీ మరి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఎల్లప్పుడూ ఇలాంటి మరి రన్సర్ బిజినెస్ ఇంకా ఎన్నో జరుపుకోవాలని, మరి తెలియని వారికి యేసు ప్రభు ప్రేమను తెలియజేయాలని మరి యొక్క సిసిటి పక్షాన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నిన్నటి దినం లోకం కొరకు, మానవాళి కొరకు, ప్రజలందరి కొరకు ఆయన శిల మీద చనిపోయి సమాధి చేయబడ్డాడు. మరి రేపటి దినం ఆయన పునరుత్థానం తిరిగి లేస్తాడు. కాబట్టి మరి ఆయన జీవాధిపతి, రక్షకుడైనటువంటి ఆ యొక్క సత్యాన్ని మేము ప్రపంచానికి చాటి చెప్పగాను ఈ యొక్క ఆర్ఆర్ టీవీ యొక్క ప్రోత్సాహంతో సిద్దిపేట పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ మేము ఈ ప్రత్యేకంగా ఈ రన్ ఫర్ బిజినెస్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. అదే రీతిగా చేరబడినటువంటి గురువులు, పాస్టర్స్, అదే రీతిగా ప్రతి ఒక్కరు కూడా, అదే రీతిగా సిద్దిపేట పట్టణ ప్రజలందరూ కూడా ఈశ్వరు యొక్క శుభములు నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను.